తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవ్యులకు బీసీ కుల బాంధవ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఈ కులగణనపై ఎవరి కుల ఇప్పుడు బీసీలలో 136 కులాల్లో ఈరోజు చాలా వరకు కూడా సంఖ్య అనేది చూపించలేదు. మరి చాలా మంది కూడా కులగణనలో పాల్గొనలేదు. మరి దాని మీద ఈరోజు బీసీ సాధికార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ గారు మరియు గాజుల బాలన్న గారు మరియు కమిటీ బీసీ మన కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మరి మున్నూరు కాపు సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున నేను రాష్ట్ర అధ్యక్షులు కొండదేవి పటేల్ మరి నేను స్వయంగా వచ్చి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లా రాష్ట్ర కార్యాలయం ఈరోజు బీసీ కార్యాలయం ఉంది వేములవాడలో, మరి మున్నూరు కాపు సంఘం కార్యాలయం ఉంది. కాబట్టి ఈరోజు బీసీ సాధికార సంఘం ద్వారా బీసీలకు జరుగుతున్న కులగణనల అన్యాయంపై మరి కలెక్టర్ గారికి వినతి పత్రము బీసీ కుల బాంధవులందరూ ఈరోజు వచ్చి ఇవ్వడం జరిగింది. మరి మున్నూరు కాపులు ఈరోజు రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ఈరోజు ఉన్నారు. మరి ఈరోజు అప్పుడు కులగణన సర్వే 2014లో సమగ్ర సర్వేలో మనకు అప్పుడు 28 లక్షలు చూపించినారు. మరి అప్పుడే 35 లక్షలు ఉంటాయి, అప్పుడే తక్కువ చూపించినారు. 18% అప్పుడు చూపించడం జరిగింది. మరి ఈరోజు 13,60,000 మంది ఈరోజు తెలంగాణలో ఉన్నారని చూపించడం జరిగింది. మరి రాష్ట్ర జనాభాలో 4,20,00,000 మందిలో మరి వారు చూపించిన జనాభాలో ఎంత 3.5% చూపించినారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12% ఈరోజు మున్నూరు కాపులు ఉన్నారు. మరి వారందరినీ కూడా కులగణనలో మరి వారి గవర్నమెంట్ ఏదైతే మళ్ళీ రీసర్వేకు వారు అనుమతి ఇచ్చినారో మరి 12 రోజులు కాదు 30 రోజులు ఇంటింటి సర్వే చేయాలి. మరి దానిలో కూడా 50 పాయింట్లు ఉన్నాయి, అవన్నీ తీసేయండి. మరి ఏ గ్రామంలో ఏ కుటుంబాలు ఉన్నాయి, ఏ మండలంలో కుటుంబాలు ఉన్నాయి, వారి ఇంటింటి సర్వేలో మీకు కావాల్సింది బీసీలలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కులగణన సర్వేలో వాళ్లకు మీకు ఇంటి నెంబర్లో ఆధార్ కార్డులో ఎవరున్నారు, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, మీరు అది తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో 4,20,00,000 మందిలో కులగణన జనాభా కరెక్ట్ వస్తాయని గవర్నమెంట్ మరి ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు కుల బాంధవ్యులు బీసీ కుల బాంధవ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై బీసీ, జై జై బీసీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల సంక్షేమం కొరకు చేపట్టిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. బీసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం ఇంటింట కులగణన సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. కులగణన సర్వే కార్యక్రమము ఆదరబాదరగా చేపట్టడం, కులగణన సర్వేలో అవసరం లేని సమస్యలు పొందుపరిచి మరి వాటి మీద సర్వే చేయడం వల్ల సర్వేకు కొంతమంది సహకరించకపోవడం, డోర్లాక్ ఉండడం, కొందరు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఇతరత్ర పనుల మీద అందుబాటులో లేకపోవడం వల్ల మరి సరైన సమాచారాన్ని సేకరించక ఆ సర్వే తప్పుల తడకగా మారిందని బీసీ సంఘాలు, బీసీ మేధావులు, సామాజికవేత్తలంతా వ్యతిరేకించడంతో మళ్లీ ఈ నెల 16 నుండి 28వ తారీఖు వరకు రిసర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ 12 రోజుల రిసర్వే కార్యక్రమంలో డోర్లాకు ఉన్న వాళ్లను, గత సర్వేలో తప్పిపోయిన వాళ్లను, రోడ్ల పక్కన నివాసం ఉంటున్న గుడిసెల వాళ్లను, గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్లను, సంచార జాతుల వాళ్లను సర్వే చేయాలంటే ఈ సమయం సరిపోదు. కాబట్టి ఈ సమయాన్ని 30 రోజులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే 42% రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందో ఆ 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని, అంతేకాకుండా బీసీలకు విద్యలో ఉపాధిలో కూడా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం పక్షాన జిల్లా కార్యవర్గం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.